క్యాన్సర్ వ్యాధి నవగ్రహాల పాత్ర. వ్యాధులు సంక్రమింపజేయటంలో నవగ్రహాల పాత్ర ఉంటుంది. అలాగే పూర్వజన్మ కర్మలు ఉంటాయి. అలాగే స్వయంకృత అపరాధాలు ఉంటాయి. అలాగే దైవ నిర్ణయాలు ఉంటాయి. వీటిలో ఏదో ఒక కారణంతో తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధులకు మనుషులు గురవుతూ ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం రోగస్థానము షష్టమ స్థానం. అయితే షష్టమ స్థానంలో ఏ గ్రహాలు లేకపోయినా, షష్టమ స్థానాన్ని ఏ గ్రహాలు వీక్షించకపోయినా, మరి కొంతమంది రోగగ్రస్తులై అందులోనూ ప్రాణాంతక రోగమైనటువంటి క్యాన్సర్ బారిన పడడం ఎన్నో జాతక చక్రాలలో పరిశీలించిన పిమ్మట ఇది వారి యొక్క పూర్వజన్మ కృతము అని అనుకోవడము, దానికి సంబంధించిన నవగ్రహ పరిహారములు రెమెడీస్ చేయటము జరిగింది. కాబట్టి కుజుడు రోగకారకుడు. ఏ రోగం వచ్చినా కుజుడు యొక్క పాత్ర ఉంటుంది. అలాగే సుఖరోగాలకు కారకుడు శుక్రుడు అవుతాడు. నరాలు లేదా బ్రెయిన్కు సంబంధించినటువంటి రోగాలకు కారకుడు బుధుడు అవుతాడు. రక్తము దానికి సంబంధించినటువంటి రోగాలకు చంద్రుడు కుజుడు కూడా కారణమవుతాడు. గుండెకు సంబంధించిన రోగాలకి రవి కారణమవుతాడు. రవి ఏ విధంగా కారణం అవుతాడు గుండెకి సంబంధించిన రోగాలకి అంటే, రవి బలం తగ్గినప్పుడు, రాహుబలం పెరిగినప్పుడు హృదయ సంబంధిత రోగాలు వస్తాయి. అలాగే చంద్రబలం తగ్గినప్పుడు, కుజబలం పెరిగినప్పుడు లేదా రాహుబలం పెరిగినప్పుడు క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వస్తాయి. ఏ రోగం వచ్చినా బతికి బట్టగట్టాలంటే గురుబలం ఉండాలి, లేదా మనకు మన అనుష్ఠాన దేవతా బలం ఉండాలి. ఒక్క మాట చెప్పాలంటే మనకి భూమి మీద నూకలు ఉండాలి. క్యాన్సర్ లాంటి రోగాలకు కారకుడు రాహు అయినప్పటికీ కూడా కుజుడి సంయోగంతో ఆ రోగం అనేది వస్తుంది. జాతక చక్రంలో అది స్పష్టంగా కనిపించటం కూడా మేము చూసాము. జియోపతిక్ స్ట్రెస్ అని ఒక టాపిక్ ఉంది. ఎవరి ఇంట్లో అయితే జియోపతిక్ స్ట్రెస్ ఉంటుందో వారు ఇలాంటి రోగానికి గురి అవుతారు. ఈ విషయం కూడా చాలా పరిశోధించి తెలుసుకోవడం జరిగింది. జియోపతిక్ స్ట్రెస్ గురించి మన దేశంలో అయితే అసలు అవగాహనే లేదు. దీని గురించి మంచి వీడియో ఒకటి తయారు చేసి మీకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాను. ఈ ఇంట్రడక్షన్ ఈరోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్యాన్సర్ వ్యాధి ఉన్నటువంటి ఒక రోగికి స్వస్థత, క్యూర్ కావాలని చెప్పేసి ఈరోజు ఒక శాంతి కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఆ రోగి యొక్క స్టేజ్ ఎలా ఉందంటే, దగ్గుతుంటే రక్తం పడుతుంది నోట్లో నుంచి. అతని జాతక చక్రం పరిశీలించినప్పుడు రోగస్థానంలో ఏ గ్రహాలు లేవు. లగ్నంలో చంద్రుడు ఉన్నారు. నవమ స్థానంలో కుజ రాహువులు ఉన్నారు. పూర్వజన్మ స్థానం నవమ స్థానం. అతన్ని బ్రతికించాలనే ఉద్దేశంతో మా బ్రాహ్మణ టీం అంతా కూడా శాంతి కార్యక్రమం 3 రోజులు వరుసగా చేస్తున్నాము. అలాగే గర్భాశయ క్యాన్సర్లకు, లేకపోతే కాలేయ క్యాన్సర్లకు, లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్లకు అన్నిటికీ క్యాన్సర్ అనేటటువంటి ఒక పదం వినిపిస్తే దాని వెనకాల ఖచ్చితంగా రాహు ఉంటాడు. అలాగే కుజుడు ఉంటాడు, రోగకారకుడు. అది ఏ అవయవానికి వస్తే ఆ అవయవాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఉదాహరణకి ఊపిరితిత్తులు బుధుడికి సంబంధించినవి, బ్రెయిను బుధుడికి సంబంధించింది. అలాగే గుండె రవికి సంబంధించింది, కాలయము గురువుకు సంబంధించింది, మూత్రపిండాలు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మూత్రాశయం శనికి సంబంధించింది, మూత్ర వ్యవస్థ యూట్రస్ అవన్నీ కూడా శుక్రుడికి కుజుడికి సంబంధించినటువంటి అంశాలు. ఇలా శరీర భాగాలన్నీ నవగ్రహాలు ఒక్కోటొక్కోటి పంచుకున్నాయి. ఆ గ్రహాలు బాగలేకపోతే ఆ 3 గ్రహాలు కలిసి ఈ వ్యాధులు సంక్రమింపచేస్తూ ఉంటాయని గమనించడం జరిగింది. ఏది ఏమైనా జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవడము, ప్రతి ఒక్కరూ కూడా గురుబలం పెంపొందించుకోవడానికి తగిన సాధన చేసుకోవడము, అలాగే తమ ఇష్టదేవతల కులదేవతల యొక్క ఆశీర్వచనము, వాళ్ళ యొక్క బలాన్ని పెంపొందింపచేసుకోవడము, అనుష్ఠాన బలాన్ని పెంపొందింపజేసుకోవడము చేయడం ద్వారా అనేక రోగాల నుండి బయటపడవచ్చు. మరొక వీడియోలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రోగాల అనేటటువంటి ఒక లిస్టు ఇస్తాను. అంటే రవి గ్రహానికి సంబంధించిన రోగాలు,
చంద్రగ్రహానికి సంబంధించిన రోగాలు, అలాగే కుజగ్రహానికి సంబంధించిన రోగాలు, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రకారం మీకు చెప్తాను. ఇవన్నీ కూడా మీ యొక్క నాలెడ్జ్ని పెంపొందింప చేసుకోవడానికి, ప్రాథమిక అవగాహనకు మాత్రమే ఉద్దేశించి చెప్పడం జరిగింది. మనిషి జీవితంలో ఒక సంఘటన జరగడానికి ఏ ఒక్క గ్రహమే కారణం కాదు, కొన్ని గ్రహాల కూటమి కారణమవుతుంది అనేది ముందు గమనించాలి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, కర్ణుడికి ఎన్ని శాపాలు ఉన్నాయి, అన్ని శాపాలు అన్ని కారణాలు ఉంటే కానీ కర్ణుడిని మరణించలేదు. అలాగే ఈ రోగాలకి కష్టాలకి దాని వెనకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అన్వేషించి వాటికి రెమెడీస్ చేస్తే బాగా పెద్ద కష్టాలన్నీ తగ్గిపోయి అనుభవించదగిన రేంజ్లో కష్టాలకు తగ్గుతాయి అన్నమాట. ఉదాహరణకు ఈరోజు ఒక పెద్ద ఇటుకరాయి వచ్చి మీద పడాలని రాసుంటే మనం దైవభక్తి కలిగిన వాళ్ళమైతే ఆ రోజు ఆ ఇటుకరాయి కాకుండా చెట్టు మీద ఒక చిన్న ఆకు రాలి నెత్తిన పడవచ్చు. దాంతో ఆ నెత్తిన పడాలి అనేటటువంటి రాసి ఉన్నటువంటి సంఘటన జరిగినట్లే. అలాగే మీ అదృష్టంలో ఈరోజు డబ్బు దొరకాలి అని రాసి ఉంది, మీకు ₹1 నాణ్యం దొరికినా డబ్బు దొరికినట్లే. అలా కాకుండా మీరు అదృష్టవంతులైతే ₹1,00,00,000 ఉన్నటువంటి సూట్ కేసు దొరకచ్చు. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. జాతక చక్రంలో అదృష్టాన్ని పెంచే గ్రహాలు కూడా ఉంటాయి. ఈ గ్రహాలు ఏంటంటే మనిషికి మారతాయి. కొంతమందికి కుజుడు అదృష్టకారకుడు అయితే కొంతమందికి గురువు అదృష్టకారకుడు అవుతారు. అంటే రాశి చక్రంలో లాభకారకుడు, ఏకాదశ స్థానాలు, దశమ స్థానాలు ఇవి పరిశీలించుకుంటూ ఉంటారు. ఈ పరిశీలన తర్వాత కూడా ఏదో ఒక గ్రహం మనకి బాగా ఫెచ్చింగ్ ఇచ్చే గ్రహం ఉంటుంది. దాన్ని పరిశీలించుకొని ఆ గ్రహాన్ని కనుక మనం బాగా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మామూలు వాళ్ళకంటే కాస్త ఎక్కువ అదృష్టం అనేది రావడానికి అవకాశం ఉందని గమనించుకోవాలి. కొన్ని కొత్త విషయాలతోటి మరొక వీడియోలో కలుద్దాం. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ దీర్ఘకాలం బ్రతకడానికి సహకరించండి.